ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇక్కడ మనతో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను మనకిస్తూ ఉన్నాడు. చూడండి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో. నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మన ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందామో అని మన దేహమును గూర్చైనను చింతపడకుడి. ఏమి తిందామా ఏమి తాగుదామా అని, మరి మన ప్రాణమును గురించి ఏం ధరించుకుందామా అని చెప్పేసి చింతపడొద్దులే. కానీ ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. దేని విషయమై చింతిస్తూ ఉన్నారో ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే చూడండి ప్రియులరా, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అయినను మీ పరలోకపు తండ్రి, మనము నమ్మి విశ్వసించి ప్రతిదినం ప్రార్థన చేస్తున్నటువంటి దేవుణ్ణి మనము గనక చింతిస్తూ బాధపడుతూ ఉన్నట్లయితే ఆయన పైన నమ్మకము విశ్వాసము లేనట్లే కదా. చూడండి, ఆకాశ పక్షులను చూడమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని చెప్పేసి లేఖనం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినమున ఈ సమయంలో ఎంతమంది దేని గురించి చింతిస్తూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో దేవుడు మీతోనే ఈ దినాన తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. చింతపడకుడి, దేని విషయమై మీరు బాధపడకండి. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, దేవుడు వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే కూడా శ్రేష్ఠులు కారని దేవుడు చెబుతూ ఉన్నాడు. మీలో చూడండి, ఇక్కడ మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తును మూరడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు. అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలెనైనను అని మాట్లాడుతూ ఉన్నాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ చూడండి ప్రియులరా, మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అయితే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మాట కనబడుతుంది. మనం చూడండి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కర్లో ఏమున్నావో ఆయనకు తెలియను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అడగక మునిపే మన అక్కర్లు ఏమున్నాయో ఆయనకు తెలియను. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గురించి చింతపడకండి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికి ఈడు ఆ నాటికి చాలును. హల్లెలూయా. మొదట మనం ఆయన రాజ్యమును నీతిని వెదకాలి. అప్పుడు మనము వేటి గురించి ఆలోచిస్తూ ఉన్నామో, చింతిస్తూ ఉన్నామో అవన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలును. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గురించి చింతపడకండి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు గనక మీరు అడగక మునిపే మనక తండ్రికి ఏ అవసరమైనవి తెలియను గనుక మీరు నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.